ఉన్న కవితకు బెయిల్ వచ్చింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 100 మాటలు ఎత్తేస్తున్నారు. బీజేపీ తోటి మిలాఖత్ అయినందుకే వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు, లేలే కాంగ్రెస్ వాళ్ళతోటి మిలాఖత్ అయినందుకే బెయిల్ వచ్చిందని బీజేపీ వాళ్ళు ఎత్తి 7 దోషుల మన్ను పోసుకుంటారు. అయితే గద్వాల జజమ్మ డీకే అరుణక్క మాత్రం కొత్త తీరు చెప్పుకొచ్చింది. మాజీ ఎంపీ కేకే సార్ ను కేసీఆర్ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ లకు పంపిండట. అందుకే కేశవరావు రాజ్యసభ సీటును కవిత కేసు వాదించిన అభిషేక్ సింఘ్వికి ఇచ్చిరట. కేసీఆర్ సార్ కేకే సార్ ను కాంగ్రెస్ లకు పంపి రాజీనామా చేయమన్నారట. అప్పుడు ఆ సీటు కవిత కేసు వాదిస్తున్న సింఘ్వికి వస్తుందని చెప్పిరట. మరి ఈ సంగతి కాంగ్రెస్ వాళ్ళకన్నా తెలుసో లేదో గానీ గద్వాల అరుణక్ అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ గోడ సాటుకుండి ఇన్నట్టే చెప్పుకొచ్చిందంతా. సోనియా రాహుల్ గాంధీలు కూడా బెయిల్ మీదనే తిరుగుతున్నారు. కేసు అయిపోయినాక కవితకు అడిగిన ముత్య లెక్క బయటకు వస్తే మేము కూడా సంబరపడతాము, అదివరదాకా కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయిందనే అంటాము అని అంటున్నది. ఇక మరి హైడ్రా సంగతి ఏంది అరుణక్క అంటే ఏదో పెద్ద డ్రామా అనుకొచ్చింది. హామీల నుంచి సైడ్ చేయనికే హైడ్రామా చేస్తురని తిట్టిపోస్తున్నది. 6 గ్యారంటీలు అసలైనవి అమలే చేయలేదు. రైతు రుణమాఫీ పురాగానే లేదు. రేషన్ కార్డును బట్టి రుణమాఫీ అని మోసం చేస్తున్నారు. అసలు 40% ఇంకా రుణమాఫీ గానే లేదు. అందుకే హైడ్రా పేరుతోటి నజర్ అటు మళ్ళిచ్చిర్రు. కేసీఆర్ కూడా గిట్లనే వచ్చిన కొత్తలు అయ్యప్ప సొసైటీ ఊలుస్తామని హల్చల్ చేసిండు. అటు ఇంకా సల్లబడ్డాడు. ఇది కూడా గసి ఉంటిదే. గత సర్కార్లు బీదలకు ఇల్లు కట్టిస్తే ఈ సర్కార్ మాత్రం కూలగొట్టిస్తున్నది. 4 రాష్ట్రాల ఎలక్షన్లకు పైసలు పంపనీకే కాంగ్రెస్ వాళ్ళు హైడ్రా నాటకం ఆడుతురని అరుణక్క AK-47 లెక్కనే ప్రత్యర్థుల మీద తూటాలు ఇసిరింది. మరి అరుణక్క కామెంట్లకు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా కౌంటర్ ఇస్తారో ఏమో చూడాలి.